సార్, అంగస్తంభన సమస్యలు ఇదేంటంటే బయటికి చెప్పుకోవడానికి కూడా చాలా మంది మొహమాట పడతా ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు. హార్డ్ ఆన్. సో ఇది ఏంటంటే అంగస్తంభన సమస్యలకి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఈ సమస్య ఎందుకు వస్తా ఉందండి? దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటారు. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంటే వాళ్ళ పీనిస్ అనేది ఎరెక్ట్ అవ్వకపోవడం. సో ఎరెక్షనే ప్రాబ్లం ఉంటుంది. బ్లడ్ ఫ్లో అనేది అక్కడ సరిగా ఉండదు. కరెక్ట్ అండి. మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది తక్కువ ఉన్నా కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వాళ్ళకి వస్తుంది. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా చూస్తూ ఉంటాం. లేదు అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారండి, ఎక్కువ వాళ్ళకి చూస్తూ ఉంటాం. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఏంటి అంటే సో వాళ్ళ బ్లడ్ అనేది థిక్గా అవుతుంది. లేదు అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటివి చాలా రీజన్స్ ఉంటాయి. ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకున్న, స్మోకింగ్, వాళ్ళందరూ కూడా ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది బాగా చూస్తారండి. అంగం అనేది పొడవును పెంచే మందులు మా దగ్గర ఉన్నాయని అంటుంటారు. సో నిజంగానే పినిస్ సైజును పెంచే విధంగా అంటే ఇట్లాంటి ఓరల్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల సైజ్ పెరుగుతుందండి? పినిస్ సైజ్ గనక పెరగాలి అంటే ఒకటి సర్జరీ, రెండోది ఏ క్యాప్సూల్ వల్ల కూడా సైజ్ ఏదో ఇంత పెరుగుద్ది అంత పెరుగుద్ది అని ఏది చెప్పినా అవన్నీ ఫాల్స్ క్లెయిమ్స్ అండి.